హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ఇప్పుడే వచ్చిన కీలక అప్డేటు. పీఆర్సీ ఫైల్ రెడీ. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల చిరకాల వాంఛ అయినటువంటి ఈ నూతన పీఆర్సీను ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రకటించాలని టీఎస్ టీఎస్సీ-టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి గారు చాలా స్పష్టంగా ఘాటుగా డిమాండ్ చేయడం జరిగింది. పెరుగుతున్న నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి జీవన వ్యయ ప్రమాణాల దృష్ట్యా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని, దీనిని చక్కదిద్దడానికి పీఆర్సీ ప్రకటన ఒకటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ అత్యవసర సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రవీంద్రరాజ్ గారి అధ్యక్షత వహించగా జిల్లాలోని వివిధ మండలాల నుండి ఉపాధ్యాయ ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ చర్చా వేదికలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి వల్ల ఉపాధ్యాయ లోకం తీవ్ర అసంతృప్తితో ఉందని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు ఇచ్చిన హామీలను చావా రవి గారు గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే పీఆర్సీని అమలు చేస్తామని, పెండింగ్‌లో ఉన్న డీఏలను అన్నిటిని కూడా ఒకేసారి ప్రకటిస్తామని హామీ ఇచ్చారని ఆయన వివరించారు. అంతేకాకుండా గత ప్రభుత్వం నిలిపివేసిన మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ రుణాల వంటి పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేస్తామని చెప్పి నేటి వరకు ఒక హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడం చాలా విచారకరమని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాట తప్పడం వల్ల ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమల్లో జరిగిన ఆలస్యం వల్ల ఉద్యోగులు దాదాపు 36 నెలల పాటు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూశారని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని, ఇప్పటికే 33 నెలల సమయం గడిచిపోయినా పీఆర్సీ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం ఉపాధ్యాయులను నిరాశకు గురిచేస్తోందని అన్నారు. సో, ప్రభుత్వం ఇకనైనా కమిటీల పేరుతో కాలయాపన చేయటం మానుకోవాలని, సాకులు వెతకకుండా తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని అమల్లోకి తీసుకురావాలని ఆయన గట్టిగా కోరారు. ఇదే క్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు ఇటీవల ఉపాధ్యాయుల వేతనాలపై చేసిన వ్యాఖ్యలను చావా రవి గారు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్లుగా ఆయన మాట్లాడటం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని మండిపడ్డారు. సో, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఎవరి దయాదాక్షిణ్యాల మీద పడి ఉండవని, దేశవ్యాప్తంగా పెరిగే ధరల సూచి ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా పీఆర్సీ కమిటీ శాస్త్రీయంగా లెక్కించి ఈ భత్యాలను నిర్ణయిస్తుందని ఆయన వివరించారు. వాస్తవాలను గ్రహించకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగదని సూచించారు. చివరగా విద్యా కమిషన్ ఇచ్చే ఏమైనా సిఫార్సులు లేదా సంస్కరణలు ఉపాధ్యాయులపై ప్రభావం చూపేవిగా ఉంటే వాటిని ఏకపక్షంగా అమలు చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విద్యా వ్యవస్థలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పర్యవేక్షించి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ముందుగా చర్చలు జరపాలని, వారి అభిప్రాయాలను మరియు సూచనలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల మనోభావాలను గౌరవించని ఏ నిర్ణయమైనా ఉద్యమాలకు దారితీస్తుందని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.